సెప్టెంబర్ 5న తలపడుతున్న ఇద్దరు క్యాప్టెన్లు క్రిష్ అండ్ మురుగదాస్. ఘాటీతో క్రిష్, మదరాసితో మురుగదాస్ ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఇద్దరికి ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయితే కావాలి. ఈ సినిమాల ప్రమోషన్ల కోసం జనాల ముందు కూర్చున్న వాళ్ళు పొరుగు సినిమాల గురించి చెప్తున్న ముచ్చట్లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇందుకే క్రిష్ ఏమన్నారు, మురుగదాస్ ఏం చెప్పారు చూసేద్దాం పదండి. అనుష్క కథానాయికగా నటించిన సినిమా ఘాటీ. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. తూర్పు కనుమల్లో పెరిగిన ఓ సాదాసీదా మహిళ లెజెండరీ పర్సన్గా ఎలా మారింది అనే కథతో తెరకెక్కుతోంది ఘాటీ. అనుష్క గ్రేస్ సినిమాకి ప్రాణం పోసిందన్నది క్రిష్ మాట. ఘాటీ ప్రమోషన్లలోనే హరిహర వీరమల్లు గురించి ప్రస్తావించారు క్రిష్. పవన్ కళ్యాణ్ మీదున్న గౌరవం, ఇష్టంతోనే హరిహర వీరమల్లు కథ రాశారట. కోవిడ్ రావటం, స్కెడ్యూల్స్ ఎక్స్టెండ్ కావటం ఇలాంటి కారణాల వల్ల సినిమా నుంచి పక్కకు జరగాల్సొచ్చిందని చెప్పారు. క్రిష్ హరిహర వీరమల్లు గురించి మాట్లాడితే, మురుగదాస్ మాత్రం విజయ్తో చేయాల్సిన సినిమాల గురించి ప్రస్తావించారు. విజయ్తో తుపాకీ, కత్తి తరువాత సర్కార్ చేశారు మురుగదాస్. అయితే సర్కార్ ప్లేస్లో ఓ ట్రావెల్ మూవీని చేద్దామన్నారట. ఆ స్టోరీని విజయ్ కూడా ఇష్టపడ్డారట. అయితే దళపతి కోటరీ మాత్రం ఓ పొలిటికల్ సినిమా చేస్తే బావుంటుందని సలహా ఇవ్వటంతో పాట్లో సర్కార్ చేయాల్సొచ్చిందని చెప్పారు మురుగదాస్. ఎప్పటికైనా విజయ్ ఓకే అంటే ఆ ట్రావెల్ సినిమా చేస్తానని అంటున్నారు. సెప్టెంబర్ 5న మదరాసితో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నారు మురుగదాస్. శివకార్తికేయన్, రుక్మిణి వసంత్ నటించిన ఈ సినిమా మీద అంచనాలు బాగా ఉన్నాయి.